దాసన గారు, నాట్ ఎవ్రీ చైల్డ్ కెన్ అఫోర్డ్ ఎ కాస్ట్లీ ఎడ్యుకేషన్ నవడేస్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రైవేటీకరణ అయినటువంటి విద్యా సంస్థలో మధ్యతరగతి లేదా వెనుకబడిన తరగతిలో పుట్టినటువంటి ఏ విద్యార్థి అయినా ఈ ప్రస్తుతం ఉన్న ధరలలో చదువుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితులలో విద్యా రంగాన్ని ఏ రకంగా ప్రోత్సహిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యనే ఇది. ఈ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద మొన్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, నేను మంచి ఎడ్యుకేషన్ ప్రజలకు అందిస్తాను, యువత వెనుకబడిన అందరికీ గవర్నమెంట్ స్కూళ్లలో, గవర్నమెంట్ హై స్కూళ్లలో మంచి ఇంగ్లీషు, మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. గవర్నమెంట్ కి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్రైవేట్ వాళ్ళు జనగలు రక్తం పీల్చుకుంటున్నారు. అనేక మంది మినిస్టర్స్ ఉన్నారు, అనేక మంది పెద్ద పెద్ద విఐపీలు మొత్తం ఎడ్యుకేషన్ ఒక కమర్షియల్ లాగా చేసి వాళ్ళ దగ్గర డబ్బు టైం ఉండకపోతే ఎగ్జామ్ కూడా రాయిస్తలేరు. అంత దారుణమైన పరిస్థితి ఉన్నది. కనుక తప్పకుండా గవర్నమెంట్ కు నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ యొక్క వన్ వాయిస్ న్యూస్ ఛానల్ ద్వారా మంచి ఎడ్యుకేషన్ నిరుపేదలకు, ఈ ఉచిత డబ్బులు కాకుండా నిరుపేదలకు మంచి ఎడ్యుకేషన్, మిడిల్ క్లాసెస్ ప్రజలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు దేశవ్యాప్తంగా బీజేపీ గవర్నమెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రపంచం అంతటా మంచి ఎడ్యుకేషన్ అందిస్తే ఆ ఎడ్యుకేషనే వాళ్ళకు ఎంతో శక్తినిస్తుంది. వాళ్ళు ఫ్యూచర్ లో వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడుకొని బతుకుతారు. అంటే నేను చెప్పే సందేశం ఏంటంటే, మనము ఐక్యతతోని, ఐక్యమత్యంతో మతాల పక్క పోతున్నాం. మనుషులందరం ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాం, అన్ని మతాలలో చదువుకుంటారు. నేను గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ప్రైవేట్ కాలేజీలు అడ్డంగోలు ఫీజులు తీసుకుంటా ప్రైవేట్ కాలేజీలు యువతని భ్రష్టు పట్టిస్తుంది. దానికి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, గవర్నమెంట్ కాలేజీలలో, స్కూళ్లలోనే హై క్వాలిటీ, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ స్టడీ ఇవ్వాలి గవర్నమెంట్. అప్పుడు మనకు గవర్నమెంట్ ద్వారా కొద్దిగా సపోర్ట్ దొరుకుతుంది. ఎంతో మంది ఒకసారి మల్లారెడ్డి కాలేజీలో ఫీజు కట్టలేక బయట నిలబెట్టినారు. ఎగ్జామ్ నడుస్తున్నది, నా ఎగ్జామ్ ఖరాబ్ అయిపోతుంది, ఒక ఇన్స్టాల్మెంట్ కట్టలే 50,000 అని చెప్పంటే రేపు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆయన మల్లారెడ్డి గారికే ఫోన్ చేశాను, మన మినిస్టర్ మల్లారెడ్డి గారికే ఫోన్ చేశాను. బిషప్ గారు, నీ జేబులో ఉంటే పైసలు కట్టు, నేను ఫ్రీ అంటే నేను చెప్పను, నేను నాదేమో సత్రం అనుకుంటున్నా ఫ్రీ చెప్పడానికి అని అన్నాడు. లేదండి, అతను ఎగ్జామ్ అయిపోయినాక వారంలో పంపిస్తాడు కదా అంటే, మరి వారం వరకు నువ్వు ఇవ్వంటాడు. అంటే ప్రైవేట్ కాలేజీలో రక్తం పీల్చుకొని, అంటే జనిగలు కదా బర్రెని బట్టి రక్తం పీల్చుకుంటే ఎట్లనో ఆ విధంగా ఈ ప్రైవేట్ కాలేజీలన్నీ అంటే పేదవాళ్ళ రక్తం పీల్చుకుంటున్నాయి. పేదవాళ్ళకు కూడా ఏంది, ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే గొప్పడవుతాడని ఒక ఆశపడ్డారు పాపం. మార్కెట్లో పెద్ద పెద్దోళ్ళు చాలా డబ్బు, లక్షల వేల కోట్లు సంపాదించిన వాళ్ళే ఈ మధ్యతరగతి ప్రజలను, ఈ బడుగు బలహీన వర్గ ప్రజలను, పేద ప్రజల్ని పిండి పిప్పియేస్తారు. ధనవంతులంటే ఇస్తారు, అయ్యో నా కొడుకు గొప్పడు కాలని. కానీ మధ్యతరగతి వాళ్ళు మల్లారెడ్డి గారిని నేను బతిమిలాడిన, రిక్వెస్ట్ చేసిన. ఇట్లా ఒకటి కాదు, 4-5 సార్లు ఫోన్ చేసిన. ఫస్ట్ టైం ఫోన్ చేస్తే అక్కడ పరాయణకు ఫోన్ చేస్తే అన్నాడు. మళ్ళీ ఏదో ఈ పిల్లాన్ని పంపిస్తే ఒక మేడంతో మాట్లాడిచ్చాడు, అలా కొడుకు కోడలతోని. మళ్ళీ ఒకరు ఫోన్ చేస్తే వాళ్ళ బిడ్డతో వాళ్ళ అల్లుడితో మాట్లాడించాడు. ఆ అల్లుడో మరి ఎవరో ప్రిన్సిపాల్. ఇట్లా కానీ డబ్బులు లేనిది మేము లోపలికి రానియమన్నారు ప్రతికూలు. కానీ డబ్బు సరేలే, ఎగ్జామ్ అయితే రావి, రేపు వచ్చేటప్పుడు తీసుకొచ్చి అని మాత్రం ఒక మాట అనలే. కనీసం ఇంకిత జ్ఞానం అని ఉండాలా? వీళ్ళు 1000 కోట్లు సంపాదించి ఏదైనా పోయేటప్పుడు ఉండబోతారా? ఓ బిజినెస్ ఓకే, కానీ ప్రజలకు ఏమని చెప్తాడు మల్లారెడ్డి? నేను బ్రిడ్జ్ సేవ చేస్తున్నా, సర్వీస్ అందిస్తున్నా, లక్షల మందిని విద్యార్థులని ఇంజనీర్లను చేస్తున్నా, డాక్టర్లను చేస్తున్నా, సైంటిస్టులను చేస్తున్నా, మేధావులను చేస్తున్నా. అవన్నీ బఫుట్ మాటలు, బేకార్ మాటలు. అవన్నీ మందిని ముంచుడు, మంగళారతులు వాళ్ళ ముందర తిప్పి పైసలు దొబ్బుడు తప్ప ఇంకేం లేదు. నేను గుళ్ళే మీరు సల్లేననే రకం. కానీ ఆయన మాత్రం ఒక్కరికి కూడా న్యాయంగా ఫ్రీగా సర్వీస్ ఇచ్చేది లేదు. అన్నము 50 మందికి అన్నం పెడితే 500 మంది, 2000 మంది బిల్లు రాసి 2000 మందికి ఇలా అన్నం పెట్టినని రాసుకుంటాడు. నాకు అందరు చెప్పారు, కానీ నేనే అనుభవించిన. నేను డైరెక్ట్ ఫోన్లో మాట్లాడితే కూడా, బిషప్ గారు మీరు డబ్బులుంటే పంపండి కానీ దయచేసి నాకు ఫోన్ చేయకండి,
మేము కూడా జీతాలు కట్టుకోవాలని ఒక పర అన్నాడు. ఒక పరేమో మేము పుక్యం చేయం భయ్యా, పుక్యం చేయడానికి ఏమన్నా ఇది సత్రమా ఏమన్నా అందరికీ పుక్యం చెప్పడానికి, మేము మాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా అన్నాడు. అవునండి, రేపో మాపో ఇస్తారట కదా, ఎగ్జామ్ డిస్టర్బ్ అవుతున్నది, ఎగ్జామ్లో పోకుండా అతన్ని ఇబ్బంది పెట్టడం ఏంది, అతని లైఫ్ ఖరాబ్ అవుతుంది కదా. ఆల్రెడీ 5 లక్షలు కట్టిండు, ఇంకా 3 లక్షలు కట్టాలా. మరి ఇప్పుడు ఒక 15 రోజులలో 1 లక్ష కడతాడు, మళ్ళీ 15 రోజుల్లో 1 లక్ష కడతాడు. ఇన్స్టాల్మెంట్ అని మీరే అన్నారట. అంటే ఈ ఇన్స్టాల్మెంట్ రాలే కనుక ఆపేసిండ్రు అంటాడు. కనుక మల్లారెడ్డి అంతటి మేధావి, మాటకారి ఈ ప్రపంచంలో లేడు. ఈయన వాడండి, అతను ధనవంతుడు అయింది, 1000 కోట్లు 1,00,000 కోట్లు చెప్తాడు టీవీలో. నా కొడుకులు తిన్నా దంగయి, నా పిల్లలు తిన్నా దంగయి, నా మునిమామలు తిన్న దంగయి, 1000 ఏళ్ళు మేము ఎంత తిన్నా దంగయి అంటాడు. అంత డబ్బు సంపాదించి అంటాడు. ఇవన్నీ మందిని ముంచిన పైసలే. రెండోది, ఆ జయలలిత గార్డెన్ల ఆ డైరీ పాలకని పోయి ఆ రీడింగ్ అవుతుందని చెప్పి ఆమె దగ్గర ఉన్న డబ్బంతా దోషిండు. ఇది 100% ఇది వాస్తవం. 100% మల్లారెడ్డి నంబర్ 1 మాటకారితోని ప్రజల దగ్గర ప్రజల రక్తమును ఆయన మల్లారెడ్డి అలియాస్ జన్గా, బర్రెలకు పట్టే జన్గా, ఆ జన్గలాగా పట్టి రక్తమంతా తాగుకుంటా కుటుంబం కొరకు తన ఫ్యామిలీ కొరకు డబ్బు సంపాదిస్తుండు. పోయేటప్పుడు మాత్రం ఆ జన్గా ఉండవదు. కానీ ఇతను ఇట్లున్నాడు. ఆయన నేను అనుభవించాను, నేను 4 సార్లు మాట్లాడి నేను అనుభవించాను. నేను వన్ వాయిస్ న్యూస్ ఛానల్ చైర్మన్ అండి, నీకు కూడా ఛానల్ ఉంది, నాకు కూడా ఛానల్ ఉంది అన్న. అయితే ఏం చేయమంటావు అంటాడు. నేను ఇంటర్నేషనల్ దాసానా ఫౌండేషన్ చైర్మన్ అండి, ఒక బిషప్ అంటే మరి డబ్బులు ఉంటే మాకు ఇయ్యి అంటాడు. కానీ ఆయన మాత్రం న్యాయం చేసే మనస్తత్వం లేదు. కనుక అది మన గవర్నమెంటే చర్యలు తీసుకొని పేదలకు, బీదలకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మధ్యతరగతులకు అందరికీ గవర్నమెంటే మంచి స్వచ్ఛమైన పరిపాలన, ఎడ్యుకేషన్ అందిస్తే పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఎడ్యుకేషన్ అందిస్తే వాళ్ళకు సర్వం సేవలు చేసినట్టే. అదొక్క పుణ్యం. తెలంగాణ రాష్ట్ర కొత్తగా ఎన్నుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ఆయనకు విన్నపము, విద్యాశాఖ మంత్రి గారికి విన్నపము, మంచి దేశ ప్రజలకు మంచి ఎడ్యుకేషన్ అందించాలని మీకు నేను చేతులెత్తి జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.